Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ అనుగ్రహ కాలం, ఈ పరిశుద్ధ ఆత్మ దేవుని పంట కాలం, ఈ పవిత్ర సమయం, ప్రభుని చెంతకు తిరిగి వచ్చే ఈ కాలమునకు అడుగు పెడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసు నామమున శుభాకాంక్షలు పలుకుతూ, ఐ విష్ యూ ఆల్, ఏం చెప్పాలి, హ్యాపీ లెంట్. ఓకే, హ్యాపీ లెంటన్ సీజన్ అంటే ఈ యొక్క తపస్సు కాలాన్ని సంతోషముతో, ఆనందంతో చెయ్యాలి. ఎవరో అడిగాను, చాలా కష్టపడి పనిచేశారు కదా మీరు అని. లేదండి, చాలా ఇష్టపడి పని చేశామండి అంటున్నారు. ఓకే, కష్టపడి పని చేసావా అంటే లేదు, ఇష్టపడి పని చేశాము అంటున్నారు. మీరు కూడా, మనము కూడా కష్టపడి ఉపవాసం ఉందామా? చెప్పండి, ఇష్టపడి ఉపవాసం ఉందాం. మరీ జోకే. ఎవరు ఇష్టంగా ఉపవాసం చేస్తారు? కానీ చెయ్యాలి. ఇష్టపడి తపస్సు కాలములో అడుగు పెడదాం, ఇష్టపడి ఉపవాసం ఉందాం, ఇష్టపడి ప్రార్థనలలో పాలు పంచుకుందాం, ఇష్టపడి దాన ధర్మాలు చేద్దాం, ఇష్టపడి గుండెలు బాదుకొని పాపాలకు పశ్చాత్తాపము చెందుతూ ప్రభుని క్షమాపణ వేడుకుందాం. ఇష్టపడి దేవుని యందు ప్రియులారా, కష్టపడి కాదు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేద్దాం. ముందుగా ఒక చక్కని ఉపమానముతో ప్రారంభిస్తాను. ఒకానొక కొడుకు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా, నాకు నా జీవితంలో చాలా పాపాలు చూస్తున్నాను. కోపం అనే పాపం, గర్వం అనే పాపం, తిండిబోతనం అనే పాపం, త్రాగుబోతనం అనే పాపం, మోహం అనే పాపం నాలో ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలో తెలియటం లేదు. ప్రభుని క్షమాపణ అడిగేస్తున్నాను, సరిపోద్ది కదా అన్నాడట. పాప సంగీతం చేసేస్తున్నాను, సరిపోద్ది కదా అని అడిగాడంట. అడిగితే తండ్రి అతనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయమన్నాడు. ఏంటంటే, నువ్వు పాపము చేశాను అన్న ప్రతిసారి ఒక పని చేయి. ఏంటది? మన ఇంటి వెనకాతల ఒక గోడ ఉంది కదా, ఆ గోడకి ఒక మేకు కొట్టు అన్నాడట. సో మనవాడు కోప్పడినప్పుడు వెళ్ళి మేకు కొట్టాడు. చేసిన ప్రతి పాపమునకు గుర్తుగా వెళ్ళి మేకులు కొట్టాడు. 40 రోజుల్లో గోడంతా మేకులే. మనకైతే ఒక గంటలో అయిపోతాయేమో కొడితే. సో గోడంతా మేకులు వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న? మరి పాప సంగీతం చేసావా? అన్ని పాప సంగీతం ఒప్పేసుకున్నాను, అన్నీ చెప్పేశాను. మరైతే ఇంకా ఎందుకు అక్కడ మేకులు? వెళ్ళి కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, ఒక్కొక్క మేకు లాగేయి, తీసేయి అన్నాడు. మనవాడు వెళ్ళి అన్ని మేకులు తీసేశాడు. అంత బాగుంది కదా అన్నాడు. అంత బాగుంది నాన్న, ఒక్కసారి గోడ వైపు చూడు నాయనా. గోడ వైపు చూస్తే గోడంతా
గాయాలు, గోడంతా కన్నాలు, గోడంతా భయంకరంగా మారింది. ఒకప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఎస్ పాపము చేశావు, ఎస్ పాపాన్ని ఒప్పుకున్నావు, ఎస్ పాపానికి పశ్చాత్తాపడ్డావు, కానీ దాని ప్రభావం మాత్రం, దాని ఫలితం మాత్రం అలాగే ఉంది. చూసావా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా గుర్తుంచుకోవాలి. పాపము చేశాను, పశ్చాత్తాపం చెందాను, క్షమాపణ అడిగేశాను, అయిపోయింది అని అనుకోకండి. దాని ప్రతిఫలం, దాని ప్రభావం, ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్ స్టిల్ రిమైన్స్, ద రిజల్ట్ ఆఫ్ సిన్ స్టిల్ ప్రివెయిల్స్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. కనుక ఆ యొక్క పాప ప్రభావాన్ని కూడా తగ్గించే ప్రయత్నమే ఈ తపస్సు కాలం. పాపాలకి పశ్చాత్తాపడడం, ప్రాయశ్చిత్తం చేయడం, క్షమాపణ అడగడం, గుండెలు బాదుకుంటూ ప్రభువా మన్నించి అడగడం. ఇక పాప ఫలితాన్ని, పాప ప్రభావాన్ని కూడా ప్రభువా తీసివేయి, నూతన సృష్టిగా మమ్మ మార్చు అని ప్రార్థించే పవిత్ర కాలం ఈ యొక్క తపస్సు కాలం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క ఈ పవిత్ర కాలములో, ఈ తపస్సు కాలములో ప్రభు మనకిచ్చిన బంగారు మాటలు, వాక్యాలు నుంచి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒక్కొక్క అలా వాక్యాలు చదువుకుంటూ మనకు ముందు వెళ్దాం. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఇట్లనుచున్నాడు. ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? ఇట్స్ నాట్ ఎ ప్రీస్ట్, ఇట్ ఈస్ నాట్ ఫాదర్ మనోజ్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. దస్ సేస్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది. తెలుగులో ప్రభు ఇట్లనుచున్నాడు అంటే అది పెద్ద ఎఫెక్ట్ లేదు. ఇంగ్లీష్ బైబిల్లో దస్ సేస్ ద లార్డ్. ప్రభు ఇట్లనుచున్నాడు. ఏమంటున్నాడండి అంటే, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఇప్పుడైనను మీరు నా చెంతకు మరలి రండు అన్నారు అనుకో. అదేంటండి, ప్రతిరోజు వస్తున్నా, మొన్న ఆదివారం కూడా వచ్చా, మేము ప్రతి ఆదివారం గుడికి వచ్చే వాళ్ళమే, మళ్ళీ ఇప్పుడైనను నా చెంతకు రండి అంటారేంటి? ద మీనింగ్, టోటల్ మీనింగ్ చేంజెస్ విత్ దట్ వన్ వర్డ్. వాట్ ఈస్ దట్ వన్ వర్డ్? విత్ ఆల్ యువర్ హార్ట్. ఇప్పుడైనను, ఇప్పటి వరకు వచ్చారు, వచ్చామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అనా? మీడలాగే వచ్చామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టు వచ్చావేమో. God does not want such coming, such prayers, such devotions. God wants you to come with all your heart. పూర్ణ హృదయముతో ప్రభుని సన్నిధికి రండి. Can you say that you are here in his presence with all your heart? 99% no. పూర్ణ హృదయముతో ప్రభుని చెంతకు వచ్చారా? ఇది ఎంత త్వరగా అయిపోతుందా అని ఎదురు చూస్తున్నావా? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నావా? ఎంత త్వరగా క్లోజ్ చేసేద్దామా అని ఎదురు చూస్తుంటామా? దేవుని యందు పూర్ణ హృదయముతో ప్రభుని సన్నిధికి. టుడే టెల్ ద లార్డ్, టెల్ జీసస్, ప్రభువా టుడే ఐ యామ్ హియర్ విత్ ఆల్ మై హార్ట్. పూర్ణ హృదయముతో ఓ దేవా నేను నీ సన్నిధిలో నిలిచాను. చెప్పండి అందరూ.
అట్లీస్ట్ నిల్చోకపోయినా అలా అన్నావు అనుకో, పూర్ణ హృదయం వస్తుందేమో, సంపూర్ణ హృదయంతో వస్తావేమో. ప్రభా, పూర్ణ హృదయంతో నీ సన్నిధికి వచ్చాను. రెండవది, ఉపవాసములతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండు. నువ్వు చేయాల్సిన పని ఈ రోజున ఉపవాసము. టుడే ఈజ్ ఎ డే ఆఫ్ ఫాస్టింగ్ అండ్ అబ్స్టినెన్స్. ఏ డే ఆఫ్ ఫాస్టింగ్, తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్. ఏ డే ఆఫ్ అబ్స్టినెన్స్, మాంసకృతులు రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఈరోజు ముట్టుకోకూడదు. సంతాపముతో, ఉపవాసముతో, ఏడ్పులతో మనం వాడి మీద వీడి మీద పడి ఏడుస్తాం కదా. కానీ నీ పాపాల గురించి నువ్వు ఏడుస్తావా? అబ్దుల్ కలాం అంటాడు, వాట్ ఈస్ దాట్ సింపుల్ థింగ్, లిటిల్ థింగ్ ఇఫ్ యూ డూ, గ్రేట్ థింగ్ ఇఫ్ అదర్స్ డూ. అబ్దుల్ కలాం దాన్ని ఏమంటే పజిల్ వేశారు. నువ్వు చేస్తే చిన్నది అయిపోతుంది, ఇతరులు చేస్తే పెద్దది అయిపోతుంది. ఏంటది? మిస్టేక్స్. నువ్వు చేస్తే చిన్నదే, పొరుగువాడు చేస్తే ఎంత పని చేశాడు. మిస్టేక్స్. మన పొలిటికల్ లాంగ్వేజ్లో వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. పొలిటికల్ లాంగ్వేజ్లో, రాజకీయ నాయకుల భాష. దేవుని యందు ప్రియులారా, సో అది కాకుండా ఇతరుల తప్పుల కోసం నువ్వు సంతాపం చెందకు, నువ్వు ఏడవకు. నీ బాధ ఏంటో, నీ పాపమేమిటో, నీ పాప కళంకమేమిటో దానికి గాను సంతాపము చెందండి, ఏడవండి. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు పాపము చేశావని నువ్వు ఏడ్చావా? చెప్పులు పోయాయని ఏడ్చాం, బట్టలు చిరిగిపోయాయని ఏడ్చాం, బంగారం పోయిందని ఏడ్చాం, బండి పోయిందని ఏడ్చాం, యాక్సిడెంట్ అయ్యిందని ఏడ్చాం, రోగం వచ్చిందని ఏడ్చాం, అనుకున్నది జరగలేదని ఏడ్చాం. దేవా, నేను పాపము చేశానయ్యా అని ఒక్క కన్నీటి బొట్టు రాల్చావా అంటే బహుశా నేను ఇప్పటి వరకు మనం పశ్చాత్తాపమే చెందలేదన్నమాట. We never repented because of our sins, because we never shed a tear, a drop of tear. ఒక కన్నీటి బొట్టు కూడా నువ్వు రాల్చలేదంటే ఇప్పటి వరకు పశ్చాత్తాపమే నీకు కలగలేదని అర్థం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క తపస్సు కాలములో మనము చేయవలసింది ప్రభుని చెంతకు రావడం కాదు, పూర్ణ హృదయంతో రావడం. రేపటి నుంచి సిలువ మార్గం ఉంటుంది. మొదటి స్థలంలో 2 ఉంటారు, 5వ స్థలంలో 5 ఉంటారు, 14వ స్థలానికి 20 మంది ఉంటారు. అది పూర్ణ హృదయమా? శుక్రవారం పూటలో కూడా ఎందుకు 40 రోజులు సిలువ మార్గం చెప్పిస్తా? ఒకరోజు మిస్ అయితే ఇంకొక రోజన్నా సంపూర్ణంగా సిలువ మార్గంలో పాలు పంచుకుంటావని. ప్రతిరోజు సిలువ మార్గంలో ఆబ్సెంట్. ప్రభు, పూర్ణ హృదయముతో నా చెంతకు రండు, సగం నాకొద్దు. ఉపవాసము చేయండి, సంతాపము చెందండి, ఏడవండి. పరుల గురించి కాదు, పరుల పాపాల గురించి కాదు, నీ గురించి, నీ పాపాల గురించి ఏడవండి. యేసు ప్రభు అంటున్నారు కదా, 8వ అమ్మల్లారా నా గురించి ఏడవకండి, నేను పాపము లేనివాడిని, నేను మరణిస్తున్నాను కానీ ఉత్థానం అవుతాను, నా గురించి ఏడవకండి, పక్కోళ్ళ గురించి ఏడవకండి,
ఎవరి గురించి ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం. అంటే నువ్వు చేసిన పాపము. 3 సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చెప్పాను. అందరూ చెప్పిన మాట, నువ్వు చేసిన పాపం పర్వతాలలాగుంటుందట, నువ్వు చేసిన పుణ్యం గొల్లకర్రాలలాగా ఉంటాయంట. మనం చేస్తున్న పాపం పర్వతంలా పెరిగిపోతుంది. దాని గురించి ఏడవండమ్మా. నీవు కట్టుకున్న పాపాలు, నువ్వు తలంచే తలంపులు, అడుగడుగున కుట్రలు కుతంత్రాలతో జీవిస్తూ ఉంటాం. పరులను ఎలా ఇబ్బంది పెడదామా, పరులను ఎలా బాధ పెడదామా, వాటి గురించి ఏడవండి. ఏడుస్తూ ప్రభుని సన్నిధికి రండి. 13వ వచనం, దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మీ బట్టలు చించుకొనుట చాలదు. ఆ రోజుల్లో పశ్చాత్తాపం అంటే ఫస్ట్ బట్టలు చింపేసుకోవాలి. ఎవడైతే బట్టలు చింపేసుకున్నాడో వాడు పశ్చాత్తాపం చెందుతున్నాడని అర్థం. కైఫా అంటున్నాడు కదా, నీవేనా మెస్సయావు, నీవే అనుచున్నావు కదా అన్నారు ప్రభు. ఏం చేసినాడు? వెంటనే టర్రని బట్టలు చింపేసుకున్నాడు. అంటే అయ్యయ్యో దేవదోషణం, పాపం పాపం అనుకొని బట్టలు చింపేసుకున్నాడంట. సో బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను రొయ్యలు చేసుకొనుడు. నీకు ఇష్టమైన వ్యక్తిని బాధ పెడితే ఎంత బాధపడతావు, ఎంత బాధపడతావు, ఎంత బాధపడతావో అంతలా ఇష్టమైన ప్రభుని బాధ పెట్టి నేను బాధపడాలి. నీకు ఇష్టమైన వ్యక్తిని, ఎక్కడో విన్నాను ఒక స్టోరీ, నాట్ స్టోరీ, రియల్ లైఫ్. ఒక తల్లి తండ్రులు ఓకే, అమ్మాయిని మెచ్చుకోవడం లేదు. సో హెచ్ఎం సిస్టర్ పిలిచి ఆ యొక్క తల్లిదండ్రులని మందలించారంట. నీ పిల్ల చక్కగా చదువుతుంది, నువ్వు మెచ్చుకున్నావా? హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తుంది, నువ్వు మెచ్చుకున్నావా? సర్టిఫికేట్ తెచ్చుకుంది, ఏమి నా కొద్దని కొట్టి పడేస్తున్నావు? నీ కుమార్తె ఎంత ఏడుస్తుందో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా అని చెబితే, వీళ్ళింటికి వెళ్ళి తల్లిదండ్రులు తాము ఎంతగానో ప్రేమించిన బిడ్డను బాధ పెట్టామే అని ఇద్దరు ఏడ్చారంట. ఆ పిల్ల వచ్చి చెప్తుంది, మా అమ్మ నాన్న ఏడుస్తున్నారండి అని సంతోషంతో. ఎందుకని? ఇప్పటికైనా గుర్తించారు కదా అని సంతోషం. ఏడ్చారన్న సంతోషం కాదు, ఇప్పుడైనా నా మీద ప్రేమతో గుర్తించారని. దేవుని యందు ప్రియులారా, వెన్ యు క్రై ఫర్ యువర్ సిన్స్, లెట్ us say God rejoices. నువ్వు ఏడ్చావని సంతోషించడం లేదు, ఇప్పటికైనా గుర్తించావు కదా నా ప్రేమను అని. ఓకే, కనుక బట్టలు చించుకున్నట్టు కాదు, గుండెలు వ్రయ్యలు చేసుకొని ప్రభుని సన్నిధికి రండి, తిరిగి రండి. మెతనోయా అంటారు. మెతనోయా అంటే టేక్ యూ టర్న్. నువ్వు ఇటెటో వెళ్ళాలి, బై మిస్టేక్ నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు. నువ్వు నాకు దారి ఎటు, విజయవాడ ఇటు, వైజాగ్ ఇటు, విజయవాడ ఇటు, వైజాగ్ ఇటు. ఓకే, నేను ఎక్కడి నుంచి నాకే తెలియట్లేదు. ఓకే, సో విజయవాడ ఇటు, వైజాగ్ ఇటు. మనది వైజాగ్ డైసిస్ కనుక మనం వైజాగ్ వెళ్ళాలి. మనం ఇటు వెళ్ళిపోతున్నాం. మనం మోక్షానికి వెళ్ళాలి. మనం ఇటు వెళ్తున్నాం, నరకానికి వెళ్తున్నాం. మనం పరిశుద్ధ జీవితం జీవించాలి. ఏ జీవితం జీవిస్తున్నాం? దుష్ట జీవితం జీవిస్తున్నాం, పాపపు జీవితం జీవిస్తున్నాం, పాపిష్టి జీవితం జీవిస్తున్నాం. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే టేక్ ఎ యూటర్న్, టేక్ ఎ యూటర్న్, టేక్ ఎ యూటర్న్ అని చెప్తా ఉంటుంది. అంటే మెతనోయా, మెతనోయా, మెతనోయా. మరలి రండు, మరలి రండు, మరలి రండు, మరలా నా చెంతకు తిరిగి రండు అని ప్రభు పిలుస్తున్నారు. హౌ డు యు కమ్? ఎలాగొస్తాం?
బై అటెండింగ్ ద సాక్రమెంట్స్, బై మేకింగ్ గుడ్ కన్ఫెషన్, పాప సంకీర్తనము ద్వారా మనం ప్రభుని చెంతకు తిరిగి రావచ్చు. ఈ యొక్క 40 రోజులు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ద్వారా ప్రభుని సన్నిధిలో ప్రభుని చెంతకు తిరిగి రావచ్చు. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన సులభముగా కోపపడేవాడు కాదు. ఆయనే కనుక సులభముగా కోపపడేవాడైతే నీవు నేను ఎవడ ఇక్కడ ఉండం, ఆల్ మటాష్. అవునా? మన పాపములకు ఆయనే కనుక కోపపడే వ్యక్తి అయితే ఎప్పుడో మనందరం నశించిపోవాలి, మరణించాలి. ద లార్డ్ ఈస్ పేషెంట్, ద లార్డ్ ఈస్ కంపాషనేట్, ద లార్డ్ ఈస్ మర్సిఫుల్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. యు సీ, కోపగించడానికి స్లో, ప్రేమించడానికి ఫాస్ట్. కనుక అతని చెంతకు తిరిగి రండు. అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ నినేవేను నిశ్చయించుకున్నాడు, 40 రోజుల్లో నినేవేను అంతము చేయబోతున్నాను అని. ఎవరిని పంపించారు? యోనా ప్రవక్తను పంపించాడు. వారికి ఇష్టం లేదు. వాడు వెళ్ళి చెప్పేసరికి, యోనా వెళ్ళి ప్రబోధించేసరికి వాళ్ళందరూ గోనె బట్టలు ధరించి పశ్చాత్తాపం చెందారు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేశారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను కూడా ప్రభు తాను నిశ్చయించుకున్నట్లు మన పాపములను బట్టి శిక్షించక బహుశా మనల్ని మన్నిస్తారేమో, మనల్ని క్షమిస్తారేమో, మనల్ని దీవిస్తారేమో అన్న ఆశతో పశ్చాత్తాపం చెందుదాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2 అంశాలు ధ్యానించాం. ప్రభుని సన్నిధికి రావాలి, పూర్ణ హృదయంతో రావాలి, ఉపవాసాలు చేయాలి, సంతాపము చెందాలి, ఏడవాలి. పరుల గురించి, పరుల పాపాల గురించి కాదు, నీ గురించి, నీ పాపాల గురించి నువ్వు ఏడవాలి. రెండవది, బట్టలు చించుకున్నట్టు చాలదు, గుండెలు వ్రయ్యలు చేసుకుని ఏడవాలి. నువ్వు ఏడిస్తే ప్రభు సంతోషిస్తారు. నువ్వు ఏడవడం వల్ల సంతోషించడం లేదు, ఏడుపు ద్వారా నీ ప్రేమను గుర్తిస్తున్న, దేవుని ప్రేమను గుర్తిస్తున్నావు. కనుక ఎప్పటికైనా నా బిడ్డ మారాడు అని ఆనందిస్తాడు. తిరిగి రమ్మంటున్నాడు, యూ టర్న్ చేయమంటున్నాడు. పాపపు మార్గము నుండి పరిశుద్ధత వైపు, దెయ్యము నుండి, పిశాచి నుండి ప్రభుని వైపు, నరక మార్గము నుండి మోక్ష మార్గమునకు ప్రభు తిరిగి రమ్మంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక నెక్స్ట్ వచ్చిన 14వ వచ్చండి. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనే దీవెన ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షరసము అర్పించవచ్చును. ఓకే, యు నీడ్ బ్లెస్సింగ్స్. ఇఫ్ యు నీడ్ బ్లెస్సింగ్స్, repent for your sins. Why are you not flourishing? Why are you not progressing? Why aren't you successful? ఎందుకు విజయం సాధించడం లేదు? ఎందుకు అనుకున్నవి జరగడం లేదు? ఎందుకు బిడ్డల జీవితాల ముందుకు కొనసాగడం లేదు? బికాస్ we don't leave sin. పాపాన్ని విడిచిపెట్టడం లేదు కదా, పాపాన్ని విడిచిపెట్టడం లేదు. We are all struck in life, you know. We are all struck in life. జీవితంలో ముందుకెళ్ళడం లేదు, అక్కడ ఆగిపోతున్నారు. ఎందుకని? ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు. ఎంత గట్టిగా ప్రయత్నించినా
we are unable to progress. Why? Because we are not ready to leave sin. పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు కనుక లెట్ గో, లెట్ గాడ్ అంటారు. ఓకే, లెట్ గో అండ్ లెట్ గాడ్ అంటే విడిచిపెట్టి దేవునిని పని చేయనివ్వు, విడిచిపెట్టి దేవునిని పని చేయనివ్వు, దేవునిని అనుమతించు, దేవునిని రానివ్వు, దేవునిని దీవించనివ్వు. విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే దీవెనలు పొందుకోలేవు. చూసారా, ఒకవేళ చెప్పండి, ఒకవేళ మీ ప్రభు అయిన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనడి దీవెనను ఇయ్యవచ్చును. ఓకే, దేవుని యందు ప్రియ, ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, అందుకే అంటారు దిస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ గ్రేస్, అనుగ్రహ కాలం. ఉపవాసం ఉండే కాలం అనుగ్రహ కాలం. ఏంటి? ఉపవాసము ద్వారా నీ పాపాలకు పశ్చాత్తాపం చెందుతున్నావు కనుక దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. See, Lent is not a bad days. అర్థమవుతుందా? ఇది కష్టకాలాలు, శ్రమల కాలాలు, చెడు దినములు, దుర్దినాలు కాదమ్మా. ద మోస్ట్ హోలీ టైమ్, ద మోస్ట్ హోలియస్ట్ టైమ్, దిస్ ఈజ్ ద టైమ్. పవిత్రమైన దినాలు ఈ రోజులు. పెళ్ళి ఎందుకు వడ్డాంతామంటే నీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆన్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసు మరణ, శ్రమల, మరణ, పునరుత్థానముపై నీ మనస్సు పెట్టాలి కనుక పెళ్ళి వద్దు అంటాం, పెళ్ళిళ్ళు వద్దు అంటాం. ఫాదర్ గారు పెళ్ళిళ్ళు వద్దన్నారంటే పంతులు గారు పెళ్ళి వద్దు ఎప్పుడు వద్దంటారు? ఎందుకు వద్దారు? ముహూర్తం లేనప్పుడు అర్థంటారు అన్నా. ముహూర్తం లేనప్పుడు పంతులు గారు అండు వద్దన్నారు, మరి ఫాదర్ గారు వద్దన్నారంటే ఇవి చెడు దినాలేమో. నో, దుర్దినాలు కాదు, చెడు దినాలు కాదు, పవిత్ర దినాలు. హోలీ టైమ్, ద హోలీ సీజన్. నాట్ ఫర్ మ్యారేజెస్, నాట్ ఫర్ బర్త్డేస్, not for functions, not for picnics, not for any other things, but for God. దేవుని కోసం మాత్రమే కేటాయించే పవిత్ర దినములు దేవుని యందు ప్రియులారా. అలా చేస్తే నువ్వు దీవించబడతావు, అనుగ్రహ కాలం అవుతుంది దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి వచనం 16వ వచనం దేవుని యందు ప్రియులారా. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. అంటే పవిత్ర సభ అంటే ఆరాధనకు, దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు జనులను ప్రోగు చేయుడు. మనం ఏమంటాం? నేను ముసలోన్ని, నేను గుడికి రాలేను. వృద్ధులు గుడికి రావాలి. మేము పిల్లలమి, మేము గుడికి రాలేము. పిల్లలు గుడికి రావాలి. నాకు ఈ చంకలో ఒక చంటి బిడ్డ, ఈ చంకలో ఒక చంటి బిడ్డ, చంటి బిడ్డలు కూడా గుడికి రావాలి. అలా కాదండి, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళైతే ఊరి మీద తిరుగుతాం. నో, నూతనంగా వివాహమైనటువంటి దంపతులు కూడా తమ గృహములను విడిచి రావాలి. యు మస్ట్ కమ్. గాడ్స్ కమాండ్, దేవుని ఆజ్ఞ. వృద్ధులు, పిల్లలు, చంటి బిడ్డలు, యువత యువకులు, నూతనంగా పెండ్లి అయిన వాళ్ళు కూడా ఈ తపస్సు కాలాన్ని పాటించాలి, ఈ అనుగ్రహ కాలాన్ని పాటించాలి. నో ఎగ్జంప్షన్స్, నో ఎక్స్క్యూజెస్. ఓకే, నో ఎక్స్క్యూజెస్ ఆఫ్ ఎనీ కైండ్.
అలా చేస్తే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడు ప్రభు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. 18వ వచనం. కనుక ఈ రోజున మొదటి పట్టణాన్ని ధ్యానించాం. జస్ట్ ద ఫస్ట్ రీడింగ్. ఈ ఫస్ట్ రీడింగ్లో ప్రభు మనకు నేర్పుతున్న పాఠాలు పూర్ణ హృదయముతో ప్రభుని సన్నిధికి రావాలి, ఉపవాసములు చేయాలి, సంతాపము చెందాలి, ఏడుపులతో నీ పాపాల కొరకు ప్రభుని నిల్చోవాలి. బట్టలు చించుకునుట కాదు, గుండెలు రొయ్యలు చేసుకోవాలి, కరుణామయుడు అని మర్చిపోకండి. అప్పుడు ఆయన దీవిస్తాడు, మనం ఫలిస్తాం. దేవుని యందు ప్రియులారా, ఎవరికైనా ఎక్స్క్యూజ్ ఉందా? లేదు. పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, నూతనంగా వివాహం చేయబడిన వాళ్ళు కూడా ప్రభుని సన్నిధికి వచ్చి ప్రభుని దీవెనలు పొందుకోవాలి, ఆయన క్షమాపణ పొందుకోవాలి, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటూ ఈ రోజున ఈ మొదటి పట్టణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొదటి పట్టణాన్ని కంఠస్థం చేద్దాం. అవసరమైతే ఈ మొదటి పట్టణం ప్రకారం జీవిద్దాం. రానున్న ఈ 40 రోజులు కూడా దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథం చదవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించమని ప్రభు కోరుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువ సమయం వెచ్చించండి. మీలో ఉన్న పాపాన్ని పెరికి వేయడానికి ప్రయత్నించండి. ఒక పుణ్యము, జపమాల, శిలువ మార్గము, దివ్య పూజాబలి లాంటి పవిత్ర కార్యక్రమాలలో పాలు పంచుకొనండి. రోజుకొక పుణ్యమైన చేయండి. 7 వారాలు 7 వ్యక్తులకు సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనను రెన్యూ చేసుకోండి. దేవుని యందు ప్రియులారా, కొన్ని టీవీలు లేదా సినిమాలు లేదా సీరియళ్ళు ఎక్కువగా అనుకుంటే ఏదైతే చెడు అలవాటో దానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఇతరులపై చెడు మాట్లాడడం మానుకోండి. యేసయ్యకు దగ్గరగా ఉపవాసము, దగ్గరగా, వాసము జీవించుట, దేవునికి దగ్గరగా జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున